హాయ్, దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్. ఈకే ట్యూటోరియల్లో మన మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్లో నెక్స్ట్ మీన్ వాల్యూ థీరమ్స్ అని కొన్ని ఉంటాయి. సో ఆ థీరమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ థీరమ్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ఈకే ట్యూటోరియల్ 1కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు అవన్నీ రీచ్ అవుతాయి. సో మనకి రోల్స్ థీరం చూద్దాం. రోల్స్ థీరం అంటే ఏంటి అంటే ఒక f(x) అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు అది a to b అనే దాంట్లో కంటిన్యూస్ ఉండాలి. a to b అంటే సంథింగ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ప్రాబ్లం. అండ్ డిఫరెన్షియబుల్ అయ్యి ఉండాలి, అంటే డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ రావాలన్నమాట. అండ్ f(a) ఇక్కడున్న ఏ సబ్స్టిట్యూట్ చేసినా ఈ b సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ ఆన్సర్ రావాలి ఫంక్షన్లో. అలా వచ్చినప్పుడు మనకి c అనే ఒక పాయింట్ అనేది ఉంటుంది అనమాట ఈ రెండింటి మిడిల్లో. అప్పుడు ఎలా ఉంటుంది అంటే f'(c) = 0. సో దీన్ని ఎలా చేస్తామనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ సి వాల్యూని మనం వెరిఫై చేసుకుంటా కనుక్కుంటాం. సో సొల్యూషన్ చూద్దాం. సో వెరిఫై చేయమన్నాడు కదా రోల్స్ థీరం. సో వెరిఫై చేయమంటే ఈ 3 ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇందులో మనకి ఏమిచ్చాడు, ఏ వాల్యూ 1 ఇచ్చాడు, బి వాల్యూ 3 ఇచ్చాడు. ఫస్ట్ కంటిన్యూస్ అని చూడాలి. గుర్తుపెట్టుకోండి, సిన్స్ గివెన్ f(x) ఈజ్ ఏ పాలినామియల్ therefore it is continuous for every value of x ఏ వాల్యూకైనా ఆ పాలినామియల్ అనేది మనకి కంటిన్యూస్గా ఉంటుంది. సో కంటిన్యూస్ కండిషన్ అయిపోయింది. సో f(x) ఈజ్ కంటిన్యూస్. ఏ వాల్యూకైనా కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి వాడు ఇచ్చిన దానికి కూడా మనం ఏం రాస్తాం, వాడు ఇచ్చిన దాంట్లో రాద్దాం 1, 3 కూడా కంటిన్యూస్ అయి ఉంటుంది. ఏ వాల్యూ అయినా ఓకే. సో నెక్స్ట్ డిఫరెన్షియబుల్ కదా అంటే డెరివేటివ్ చేయాలి. సో f'(x) 3x³ డెరివేటివ్ ఈజ్ 3x² మైనస్ 6 ఇంటూ x² డెరివేటివ్ ఈజ్ 2x, 6 2s are 12 ప్లస్ 11x డెరివేటివ్ 11, x డెరివేటివ్ ఈజ్ 1, 6 డెరివేటివ్ ఈజ్ 0. సో ఇది కూడా వచ్చింది. సో therefore f(x) is differentiable in ఇవి నార్మల్ బ్రాకెట్స్, ఓకేనా. 1, 3 ఇవేమో క్లోజ్డ్ కంటిన్యూస్లో క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉంటాయి, దీనిలోనేమో నార్మల్ బ్రాకెట్స్ ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ f(a) కనుక్కుందాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో f(a) అంటే ఏ వాల్యూ ఏంటి 1. సో f(1) సో సబ్స్టిట్యూట్ చేయమో 1, f(1) ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు చాలామంది, తప్పు అయిపోతుంది ఆన్సర్. దీనిలో చూడండి 1³ మైనస్ 6 ఇంటూ 1² ప్లస్ 11 ఇంటూ 1 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ f(b) కనుక్కోండి. అలాగే f(b) అంటే ఏంటి 3. సో f(3) సో 3³ మైనస్ 6 ఇంటూ 3² ప్లస్ 11 ఇంటూ 3 మైనస్ 6 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో f(a) ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి f(b). సో మనకి వచ్చేసింది ఆల్ 3 కండిషన్స్. therefore all 3 conditions are satisfied. అప్పుడేంటి, దెన్ there exist అట్లీస్ట్ ఏ పాయింట్, 1 పాయింట్, ఇదే కదా మనం రాస్తుంది 1 పాయింట్ C, ఓకేనా. సి దేంట్లో దట్ బిలాంగ్స్ టు a, b. ఏ అంటే ఏంటి 1, b అంటే 3, సచ్ దట్ ఎలా ఉంటుందో సి అనేది కండిషన్ ఏమి ఇచ్చాడు, f'(c) ఈజ్ ఈక్వల్ టు 0. అంటే f'(x) ప్లేస్లో c పెట్టాలి, x ప్లేస్లో c పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది 3c² మైనస్ 12c ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేయండి పాలినామియల్. సో మీకు ఇక్కడ c వాల్యూస్ అనేటివి వస్తాయి, ఓకేనా. ఒకటి వచ్చేసి 2.57 వస్తుంది, ఇంకొకటి 1.45. ఇది చూడండి, ఈ రెండిట్లో మనకి ఏముండాలి, 1కి 3కి మిడిల్లో ఉండాలి. సో రెండు కూడా 1కి 3కి మిడిల్లోనే ఉంటాయి కాబట్టి బోత్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఫర్ అవర్ వాల్యూస్. సో రోల్స్ థీరం అంటే ఇలా ఉంటుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ థీరమ్స్ ఇంకా ఉన్నాయి, అవి కూడా చేద్దాం. అలాంటివన్నీ మీకు రీచ్ అవ్వాలంటే ఈకే ట్యూటోరియల్ 1కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.